వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టు సంక్షేమానికి డీజేయూ కృషి చేస్తోందని సీనియర్ పాత్రికేయులు సీమకుర్తి రామకృష్ణ అన్నారు. టీఎస్యూటీఎఫ్ కార్యాలయంలో సీమకుర్తి రామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా డీజేయూ జాతీయ కన్వీనర్ లక్ష్మీ నరసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల నైపుణ్యతను వెలికితీసేందుకు డీజేయూ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా తరగతులను ప్రారంభించినట్లు తెలిపారు. జర్నలిస్టులు ఆకస్మికంగా మరణిస్తే యూనియన్ నుండి 50,000 రూపాయల సహాయం ఆ కుటుంబానికి అందివ్వడం జరుగుతుందని, ప్రమాదవశాత్తు అంగవైకల్యం చెందిన జర్నలిస్టులకు ఖర్చుల నిమిత్తం 25,000 రూపాయలు అందిస్తామని తెలిపారు. ఆడకూతురు పెళ్లి నిమిత్తం 2 లక్షల రూపాయలను డీజేయూ అందిస్తుందని, యూనియన్ నుండి 15 లక్షల హెల్త్ బీమా అందివ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్, మౌలాలి, లక్ష్మణ్ రావు, కృష్ణ, వెంకట్, వినోద్, సతీష్, హనుమంతు, శివరామకృష్ణ, కవటం శ్రీనివాస్, ఉమాకాంత్, కంచు శ్రీనివాస్, ప్రసాద్, సురేందర్, ఇమాన్యుయల్, అజ్మత్, షఫీ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ నూతనంగా ఈ జిల్లాకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులతో అనేక సమస్యలు చర్చించి దేశవ్యాప్తంగా జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, లేదా అక్రిడిటేషన్ ఐడి కార్డు అని జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు, లేదా యూనియన్స్ కొన్ని పేరుకు నామమాత్రంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాలు కావచ్చు, ఇవన్నిటి పట్ల జర్నలిస్టులకు కొంత శిక్షణాపరంగా జర్నలిజం భాష పైన పట్టు కానీ, జర్నలిజం అంశాల మీద, జర్నలిస్టుల హక్కుల గురించి కానీ తెలియనటువంటి పరిస్థితిని వివరించడం కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులందరూ ఏకమై ఒక యూనియన్ ద్వారా మన సమస్యలు మనం పరిశీలించుకోవాలి, మన సమస్యలకై మనం పోరాడాలి, గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ని మనం పొందడం కోసం డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల తరఫున న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేయడం కోసం ఈరోజు ఈ జిల్లాలో ఒక 25-30 మంది జర్నలిస్టులతో ఒక చిన్న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.